బొత్స సత్యనారాయణ మాట్లాడడం మానుకుంటే మంచిదంటున్నారు మహిళలు. తెలియకుండా మాట్లాడవద్దని చెప్తున్నారు. ప్రజలకు సరిగా ఏ పథకం అందుతోందో చెప్పాలన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ఎనమదలలో రచ్చబండలో షర్మిల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల పథకం లేదు, పింఛన్లు సమయానికి అందవు. ఇక ఏ పథకం సరిగ్గా అమలవుతుందో బొత్స సత్యనారాయణ చెబితే బాగుంటుందన్నారు మహిళలు. రాజ్యంలోనే పథకాలు సక్రమంగా అందేవని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా రాదని భయవేస్తుంది. కానీ రాజన్న రాజ్యం ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటి మీ అందరికీ తెలుసు. బొత్స గారు మాట్లాడారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అవన్నీ ఇప్పుడు మాట్లాడే ఒట్టి బోటకపు మాటలవి. అవన్నీ అని కూడా మీకు తెలుసు. ఆ బోటకపు మాటలు మీకు తెలుసు. 9 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడికి పేదవాడి బాధ ఎంతో అర్థం అవ్వలేదు. కానీ వస్తున్న నా కోసం ఒక యాత్ర మొదలు పెట్టాడు. ఆ యాత్ర గురించి కూడా మీకు తెలుసు. ఆ యాత్ర వివరాలు కూడా మీకు తెలుసు. ఎందుకు చేస్తున్నారో కూడా మీకు తెలుసు. జగనాన్ని జైల్లో పెట్టి మేమేదో పదవి అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు. అది అనుభవించట్లేదు. అంతకు ఒక మొక్కను మనం చివరి ఇరిచేస్తే ఆ మొక్క 10 సెకలాల పైకి లభిస్తుంది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, ప్రస్తుతం మన వైద్య శాఖ మంత్రికి తెలుసు ఆరోగ్యశ్రీ ఎంత బాగా నడుస్తుందో. రవీంద్ర రెడ్డి గారికి తెలుసు ఆరోగ్యశ్రీ నేను ఎంత బాగా నడుస్తున్నాను అని చెప్పి. ఇవాళ పేదవాడికి జబ్బు చేస్తుందంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే వేలు పట్టుకుని బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి పట్టుకోవాలంటే సరిపోయేది. ఇవాళ మా దగ్గర 1,00,000 రూపాయలు ఒక ధీమా ఉండేది. ఇవాళ ఆ ధీమా పేదవాడికి లేదు. ఇవాళ ఆ ధీమా పేదవాడికి లేకుండా పోయింది. అవన్నీ అందరికీ తెలుసు. బొత్సగారు మాట్లాడతారండి. ఎందుకు మాట్లాడే? పదవి కావాలి వాళ్ళకి, పదవి ఆకాంక్ష కావాలి, అందుకు మాట్లాడతారు వాళ్ళు. ఏసీ రూమ్ లో కూర్చొని లేకపోతే ఎక్కడ గద్దెల మీద కూర్చొని చాలా చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ బొత్సగారు ఎక్కడున్నారు? ఈ బొత్సగారు మాట్లాడిన మాటలేంటి? రాజన్న రాజ్యం వల్ల కావాలి మాకు. రాజన్న రాజ్యం వల్ల కావాలి. అది జగనన్న వల్లే సాధ్యమవుతుంది. అది జగనన్న వల్లే సాధ్యమవుతుంది. రాజన్న రాజ్యం రావాలి. చంద్రబాబు నాయుడు యాత్ర చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి యాత్ర చేసిన ప్రజలు ఎవరు పిచ్చి వాళ్ళు కాదు. అది నమ్మరు. ఇది నేను లెక్కించి చెప్తున్నాను. హలో బొత్సగారు, మాకు ఇల్లు అందట్లేదండి. ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మాకు ఇల్లు కావాలి. కరెంటు బిల్లు మేము వాడుకునేది 2 గంటలు, 1 గంట కరెంటు బిల్లు. మాకు 400, 500 వేస్తున్నారు కరెంటు బిల్లు. మేము ఎలా కట్టాలి? ఈసారి రీడింగ్ తీసేవాళ్ళు వస్తే మాత్రం వాయా. బొత్సగారు మా మాటలు అర్థమవుతున్నాయా? పెడ్స్ పెట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్ళండి. కిరణ్ బాబుల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని, గుణపాఠం చెబుతారని ప్రజలు అన్నారు.